ఆ! అయ్యా నమస్తే అండి కోటరేష్ గారు. నమస్తే ప్రసాద్ గారు. హ్మ్. అయ్యా హ్మ్. అయ్యా కోటరేష్ గారు, మొట్టమొదట పరిచయం కాబట్టి మీ పేరు, వయసు, ఎత్తు, బరువు. నా పేరు కొట్రేష్ అండి. మీ వయసు, నా పేరు పేరు, నా పేరు వయసు, కొట్రేష్. ఎత్తు, బరువు. హ్మ్. నా పేరు కొట్రేష్. నా ఏజ్ 43 ఇప్పుడు. హైట్ 168 సెంటీమీటర్ అండి, 5.5 ఫీట్. వెయిట్ నాది వెయిట్ ఇప్పుడు 67.5 ఉంది. నేను సాధన చేసే ముందర నాది 77.5 ఉండేది. 10 kg తగ్గించాను. మీకు ఎవరు పరిచయం చేశారు దీన్ని మీకు? నాకి డాక్టర్ శివప్రసాద్ గారని నాకు ఎక్స్ కొలీగ్ వాళ్ళ సన్నిన్లా ఆయన. మా ఎక్స్ కొలీగ్ ఒకరు ఉన్నారు, చాలా సీనియర్ ఆయన. ఆయన కూడా ఈ సాధన చేశారు అంటే మన దగ్గరనే. నేను ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ పిల్లల కోసం పనిచేసే ఆ సంస్థలో నేను డైరెక్టర్ లాగా పనిచేస్తున్నాను. ఆయన కూడా మన దగ్గర పనిచేసి రిటైర్డ్ అయిన వెంటనే ఆయనకి చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని వెళ్ళాడంట ఆయన. అప్పుడే చెప్పారు, నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ రీసెంట్ గా నాకు కలవడానికి వచ్చారు హైదరాబాద్ లో. అప్పుడు ఆయనతో పాటు ఆయన సన్నిలా యాక్చువల్లీ డాక్టర్ శివప్రసాద్ గారు అని ఆయన వచ్చారు. ఆయనతో పాటు ఉన్నప్పుడు అప్పుడు నేను ఫుడ్ తినేటప్పుడు వాళ్ళు అదే స్వీట్ అదంతా నేను తినలేదు. అలా అప్పుడే అడిగారు ఎందుకేమంటే ఇట్లా డయాబెటిక్ ఉంది అన్నాను. సో అప్పుడు మాట్లాడుతూ ఆయన దీని గురించి సాధన గురించి చెప్పి నాకు రెఫర్ చేశారండి శివప్రసాద్ గారు. మీకు అందరికీ అనిపించవచ్చు ఇందులోని అదేంటంటే డాక్టర్ గారు మనకి ఎలా సజెస్ట్ చేస్తారు అనిపించవచ్చు. ఆయన కూడా దాంట్లో షుగర్ సంబంధించిన స్పెషలైజేషన్ లో వ్యక్తి ఆయనే. మీకు చాలా మందికి తెలీదు. ఈ విధానం తెలిసిన వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే మనల్ని పరిచయం చేస్తారు. అంటే వాళ్ళ మీద నమ్మకం ఉండాలి. ఓకే, ఈ వ్యక్తి చేస్తారని నమ్మకం అనిపిస్తే పరిచయం చేస్తారు, లేదంటే పరిచయం చేయరు. అలా వచ్చిన వ్యక్తులు ఈయన ఒకరు. అయ్యా మీరు ఏం పని చేస్తున్నారు ఏంటో ఒకసారి మళ్ళీ చెప్పండి. నేను డైరెక్టర్ అండి. ఒక చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్ ఉంది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్. అక్కడ డైరెక్టర్ లాగా పనిచేస్తున్నాను, హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే. సో ఎందుకు సాధన చేయాలనుకున్నారు మీరు? ఎందుకంటే నేను ఇప్పుడు దాదాపు ఒక 7-8 ఇయర్స్ నుంచి టాబ్లెట్ తీసుకున్నానండి. అంటే డయాబెటిక్ ఉంది నాకేమంటే స్టార్టింగ్ ఒక టాబ్లెట్ ఇచ్చారు, తర్వాత రీసెంట్ గా మళ్ళీ 2 టాబ్లెట్ చేశారు, 2 times తీసుకోండి అన్నారు. దాంతో పాటు ఎప్పుడు నాకు డయాబెటిక్ వచ్చిందో అప్పటి నుంచి కూడా అది వచ్చి నాకు 1 year 2 years లోనే బీపీ టాబ్లెట్ కూడా స్టార్ట్ చేశారు. బీపీ డయాబెటిక్ రెండింటికి టాబ్లెట్ తీసుకుంటా ఉండేవాడు నేను. అది నాకు ఆపేయాలని ఉండేది. దాంతో పాటు నాకు ఎప్పుడు చూస్తే మాస్టర్ హెల్త్ చెకప్ చేయమని చెప్పేవాళ్ళు డాక్టర్. సంవత్సరం ఒకసారి చేసినప్పుడంతా వైటమిన్ డి డిఫిషియన్సీ ఉండేది, మళ్ళీ బీ12, వైటమిన్ డి, ఇది 2 డిఫిషియన్సీ ఉండేది. కొలెస్ట్రాల్ కూడా ఎక్కువే ఉండేది. నాకేమంటే టాబ్లెట్స్ అన్ని క్విట్ చేయాలని మెయిన్ ఉద్దేశం అండి. అందుకనే నేను సాధన స్టార్ట్ చేశాను. మొత్తం మీకు డయాబెటీస్, బీపీ అండ్ కొలెస్ట్రాల్, విటమిన్ డెఫిషియన్సీ ఉండేదండి. ఇంతేనండి, వేరే ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా? మళ్ళీ దీంతో పాటు ఏమైందంటే నాకు చాలా వరకు ఏమంటే రెగ్యులర్ దీనివల్లనే యూజువల్ గా సైడ్ కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండేది. నాకు ఎప్పుడు ఆఫీస్ లో వచ్చి కూర్చుంటే బ్లడ్నెస్ లాగా అయ్యేది, తర్వాత నీరసం వచ్చేది. యూస్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ చాలా ఇష్యూస్ వచ్చాయి. అలాగే ఏదైనా చిన్న పని చేస్తే చాలా టైర్డ్ గా ఫీల్ అవుతూ ఉండేవాడిని, ఎక్కువ పని చేసేవాడిని కాదు. అలాగే ఇష్యూస్ ఉండడం వల్ల నేను అనుకున్నాను సాధన చేస్తే ఏమన్నా ప్రయోజనం అవుతుందా అని. సో మొట్టమొదటి మీరు డాక్టర్ గారిని మీకు చెప్పినప్పుడు మీరు ఏమనుకున్నారు అసలు దీని గురించి? నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదండి. ఎందుకంటే ఇప్పుడు చాలా వరకును ఆ మైండ్ లో ఎలాగ ఉండిపోయిందంటే డాక్టర్ ఎప్పుడు చెప్పారు. నేను స్టార్టింగ్ నాకు డయాబెటిక్ అని తెలిసినప్పటి నుంచి కూడా ఎప్పుడు పోతే కూడా నువ్వు ఫుడ్ తినాలా, ఫుడ్ టైంగా. నా వైఫ్ కూడా చెప్పారు, అంటే మీరు చిన్న పిల్లల్లాగా ఆయన్ని చూసుకోవాలమ్మా, మీరు 2 hours ఏదైనా ఫుడ్ పెడతా ఉండాలా, ఎక్కువ టైం తినాలా, ఇలాంటిదన్నీ చెప్తే ఉండేవాళ్ళు. మళ్ళీ ఈయన చెప్తే ఫుడ్ లోనే మీరు
ఇది చేసుకోవచ్చు, ఈ మెడిసిన్ అన్ని క్విట్ చేయొచ్చు అంటే నేను నమ్మలేదు, అసలు నమ్మలేదండి. నేను నిజంగా చెప్తున్నా, ఇదంతా అయ్యే పని కాదులే అనుకున్నా. సో అప్పుడు ఇంకొకటి ఏమైందంటే, నాకు ఆయన రెఫరెన్స్ ఇచ్చి మళ్ళీ ఫాలో అప్ చేశారు నాతో. సార్ మీరు స్టార్ట్ చేశారా ఏమని? లేదన్నా. మళ్ళీ ఆయన ఎక్స్ కొలీగ్ కూడా, ఆయన కూడా వాళ్ళ మామగారు కూడా నాకు ఒకసారి అడిగారు, నేను ఎందుకో ఇంత చేశారు కదా, ఒకసారి మాట్లాడతానని ప్రసాద్ గారు మీకు ఫోన్ చేసి నేను ఫస్ట్ అప్పుడు మీరు అన్నారు, నేను ఏం ప్రాబ్లం ఉన్నాయి ఏమంటే చాలా ఈజీగానే చెప్పారు మీరు. అంటే అవునా, ఏం సమస్యలు ఉన్నాయండి మీకు అంటే, మీరు ఇలాగ బీపీ షుగర్ ఉందండి, ఇలాగే వైటమిన్ డిఫిషియన్సీ ఎంత ఉంది అదే అనుకుంటే, అవన్నీ ఏం లేండి, అది చక్కగా త్వరగానే రికవర్ అయిపోతారులేండి, అవన్నీ అన్నీ అంత ఈజీగానే చెప్పేశారు మీరు. నేను కన్నా ఇంత ఈజీగా చెప్తారు, ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్ తీసుకోవాలంటారు, అది ఎంత ఈజీగా ఎలాగవుతుందని అనుకున్నాను నేను. అప్పుడు కూడా నాకు నమ్మకం రాలేదు. సో తర్వాత మీరు డీటెయిల్ అంతా ఇచ్చినప్పుడు హరీష్ గారికి కాంటాక్ట్ చేశారు. హరీష్ గారికి డీటెయిల్ అంతా పంపించినప్పుడు, నిజం చెప్తానండి, ఈ రోజు హరీష్ గారు కూడా చెప్పలేదు. అప్పుడు నాకు ఎందుకో హరీష్ గారు చెప్పారు, ఇది కొన్ని స్టార్ట్ చేసేయండి, మళ్ళీ రేపు నుంచి స్టార్ట్ చేస్తారా నేను చెప్తానన్నాను. నేను ఆ రోజు సరే సార్ నాకు ఓకే నన్ను మళ్ళీ ఒక గంట ఆగి మళ్ళీ ఫోన్ చేశా. ఎందుకంటే నా కజిన్ తో మాట్లాడితే ఇవన్నీ నమ్మొద్దు, అలాగే అవన్నీ వర్క్ అవద్దు, ఇలాంటివన్నీ నమ్మొద్దు, అది డయాబెటిక్ అయితే అసలు నువ్వు బీపీ డయాబెటిక్ అయితే నువ్వు అసలు టాబ్లెటే మానేయవద్దు, చాలా ప్రాబ్లం అవుతుంది. వాళ్ళు ఏదేదో స్టోరీ చెప్పాడు ఆయన, నా కజిన్ నా ఫ్రెండ్కి ఎలాగైంది, వాళ్ళకి ఎలాగైంది, టాబ్లెట్ మానేసింది, అసలు నార్మల్ కాదు ఒకసారి వస్తేనే. సో అప్పుడు నేను మళ్ళీ ఒక గంట తర్వాత హరీష్ గారికి ఫోన్ చేసి చెప్పాను నేను, హరీష్ గారు కొంచెం నాకు అవదండి, ఒక 15 రోజు ఏదో వేరే మీటింగ్ ఉంది, మళ్ళీ చేస్తాను లేండి అన్న. ఆయన మళ్ళీ ఒకసారి ఒక 15 రోజుల తర్వాత అలాగే అడిగారు, ఏమన్నా స్టార్ట్ చేశారు, ఎప్పుడు మీటింగ్ అయిందని. సరే అప్పుడు సరే చూస్తాంలే, ట్రై చేస్తాము, ఒకవేళ అవుతే అవన్నీ సరే చూస్తామని అప్పుడు మొదలు పెట్టాను నేను. అలాగే స్టార్ట్ చేశానండి నేను. సంతోషం, ఉన్నదన్నట్టుగా చెప్పారు. మొదట్లో మీకుండే భయాలు ఏంటండి? నాకు చాలా భయం ఉండేది ఏమంటే, నేను ఇది చేయగలుగుతానా ఫస్ట్ ఆఫ్ ఆల్, అలాంటివన్నీ మెయింటైన్ చేస్తాను. ఆయన ఫస్ట్ హరీష్ గారు చక్కగా చెప్పారులేండి, అంటే జ్యూస్ తాగాల రోజు, అది జ్యూస్ చేసుకోవాలా, మళ్ళీ ఈ షెడ్యూల్ ఫాలో చేస్తానా, ఎందుకంటే నాకు చాలా బిజీ ఉంటుందండి షెడ్యూల్ కూడా, నాకు వర్క్ షెడ్యూల్ కూడా చాలా ఇది టైట్ గానే ఉంటది, ట్రావెల్ కూడా ఉంటుంది అప్పుడప్పుడు, ఇది చేయగలుగుతానని అదొకటి. మళ్ళీ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా, ఇలాంటిది ఏదైనా చేసి టాబ్లెట్ అన్ని మాన్పించేసి మళ్ళీ ఏదైనా వదిలేసి ఇంకొకటి వస్తుందా అన్నట్లు, అది చాలా ఉండేదండి నాకు. మొదట్లో పడ్డ భయం ఏంటండి మరి? ఇప్పుడు స్టార్టింగ్ భయం ఏమంటే, నాకు ఒకటి నా మీద నాకేనే కాన్ఫిడెన్స్ ఉండేది కదండి, ఇది చేయగలుగుతానా, అలాంటి షెడ్యూల్ మెయింటైన్ చేయగలుగుతానా ఒకటి. తర్వాత నాకు ఒకవేళ టాబ్లెట్ ఏదైనా మాన్పించేస్తే ఏదైనా వేరే సైడ్ కాంప్లికేషన్స్ వస్తుందేమో, వేరే ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో, ఆ భయం ఎక్కువ ఉండేదండి నాకు ఒకటి. తర్వాత కంప్లీట్ షెడ్యూల్, ఇది ఫుడ్ ఐటమ్ అదంతా మన కంప్లీట్ మన గ్రాసరీ లీస్టే మార్చేసేలా అలాగ ఉండేది, మన ఫుడ్ మెనూ మార్చేసేలా అలాగ ఉండేది, ఇదేం కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది, ఇదంతా మనం చేయగలుగుతామా అన్నట్లు అది భయం ఎక్కువ ఉండేదండి నాకు. సో మొట్టమొదట మీరు ఏం భయపడ్డారో చెప్పారు. సో మొట్టమొదట ఏ సమస్యను ఫేస్ చేశారు మీరు? నాకు సమస్యలు అంటే ఒకటి, సారీ, ఈ చాలా కన్ఫ్యూజన్ అయ్యేదండి. అంటే ఇప్పుడు ఏదైనా చెప్తే హరీష్ గారు చాలా పర్టికులర్, నేను ఎప్పుడైనా గ్రాములో చెప్పారు, ఇన్ని గ్రాములు తీసుకోవాలా, మళ్ళీ కార్బోహైడ్రేట్ రోజుకి 150 నుంచి 200 గ్రాములు చెప్తే, అప్పుడు నేను అలాగూ అడిగేవాళ్ళు ఆయనకి, అంటే ఆయన ఎక్స్పీరియన్స్ వాళ్ళు చెప్తారేమో, 2 చపాతీ తీసుకుంటే సరిపోతుందండి అని అడిగేవాడిని నేను. మీరు అంటే ఆయన ఏ దానికి ఇలాంటి దానికి 2 చపాతీ ఇంతే రైస్, బట్ లేదండి మీరు ఇది చేసుకుంటే ఒక 200 గ్రామ్ 150 నుంచి 200 గ్రామ్ అనేవాడు. ఆ 1 వీక్ చాలా కన్ఫ్యూజన్ గా ఉండేదండి, అది నాకు చాలా వచ్చిన సమస్య. మళ్ళీ రాను అది ఆయన చెప్పారు, ఒక 2-3 రోజులు సార్ మీరు కొద్దిగా ఒకసారి 2 సారి మెజర్మెంట్ చేసుకోండి, తర్వాత అలవాటు అయిపోతుందండి. అది 1 వీక్ లో మళ్ళీ కంప్లీట్ సెట్ అయిపోయింది. అలాగే ఒకటి ఉండేదండి. మళ్ళీ ఫుడ్ ప్రిపరేషన్ లో కూడా అప్పుడు ఇంకా నేను క్లాస్ స్టార్ట్ చేశాను, వేరే క్లాస్ వచ్చింది, బట్ ఎలా ప్రిపేర్ చేయాలా ఫుడ్ అది ఇది అన్ని ఆ క్లాసులు రాలేదు. బట్ అప్పుడు నాకు గ్యాప్ అనిపించలేదు, ఎందుకంటే హరీష్ గారు
ఆ క్లాస్ వచ్చే ముందనే మన షెడ్యూల్ ఫాలో చేసే దీంట్లో ఆ రొటీన్ లో అలాగే చెప్పారు, ఇలాగ చేసుకోండి, మళ్ళీ మిలెట్స్ అది ఇది అంటే మిలెట్స్ ఏది కొనాలా, అది ఎలా వండుకోవాలా అది కూడా చెప్పేవారు ఆయన. సో దానివల్ల సమస్య నుంచి బయటకు వచ్చడానికి అవే సమస్యలు అండి ఎక్కువ నాకు వచ్చింది స్టార్టింగ్ లో. మీరు స్టార్ట్ చేసాక ఎన్ని రోజులకి మీరు షుగర్ మాత్రం మానేశారు? 10 days అండి. 10 days షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి? బిఫోర్ సాధన ఎంత ఉండేది మీ షుగర్ లెవెల్స్? నాకు ఎప్పుడు నాకు HbA1c అయితే నాకు 6.8 7 వరకు ఉండేదండి. ఎప్పుడు అంతే ఉండేది. బట్ నార్మల్ గా బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్ చెక్ చేస్తే ఎప్పుడు 225 ఆఫ్టర్ ఫుడ్ అలాగ ఉండేది. ఇది కూడా 180 అలాగా అంతా అదే వచ్చేదండి. 160 180 బిఫోర్ ఫుడ్ కూడా వస్తూ ఉండేది. సాధన మొదలెట్టాకనండి నాకు 10 days తర్వాత 10 days వరకును నాకు రోజు చెక్ చేయించారు బిఫోర్ ఫుడ్ ఆఫ్టర్ ఫుడ్. బట్ 10 days తర్వాత టాబ్లెట్ మానేయండి అన్నారు. సారీ అండి, నాకు తెలుగు అంత మంచిగా రాదు, బట్ ట్రై చేస్తున్నా. సో తర్వాత ఏమైందంటే 10 days తర్వాత నాకు టాబ్లెట్ ఆపేయమంటే అప్పుడు కొద్దిగా భయమేసింది. అరే ఇంకా తగ్గలేదు ఇంకా షుగర్, అంటే నార్మల్ కొద్దిగా తగ్గుతా వచ్చేది 10 days లో. ఇప్పుడు మానేయమంటే నాకు కొద్దిగా భయం వేసేది. సరేలే చూస్తామని హరీష్ గారి మీద మీ మీద నమ్మకం పెట్టి మానేసా. తర్వాత అలాగే టాబ్లెట్ వితౌట్ మెడిసిన్ నేను మళ్ళీ చెక్ చేయమన్నారు. అప్పుడు చెక్ చేస్తే విత్ మెడిసిన్ ఎంత ఉండేదో వితౌట్ మెడిసిన్ అంతే వచ్చింది. తర్వాత రాను ఒక 20 days తర్వాత చెక్ చేస్తే మళ్ళీ తగ్గిందండి. కరెక్ట్ గానే నాకు 200 కింద తక్కువ వచ్చింది వితౌట్ మెడిసిన్. అది కూడా బాగా తగ్గింది. అప్పుడు ఇప్పుడు 5.7 ఉంటదండి HbA1c. 5.67 వచ్చింది నార్మల్ గానే ఉంది. ఎన్నిసార్లు ఉపాసన చేశారు మీరు? నేను స్టార్టింగ్ అయితే 1 week వారానికి ఒక రోజు చేశానండి నేను. అంటే ఫస్ట్ మంత్ నేను ఒక 1 week మిస్ అయ్యాను. ఒక 3 రోజులు చేశాను మంత్లీ. తర్వాత నెక్స్ట్ మంత్ దాని ఇంపార్టెన్స్ చెప్పారు హరీష్ గారు. మళ్ళీ నాకు కూడా అది అనిపించింది, చాలా బెనిఫిట్ ఉంది సాధనంలో, అది ఒక ఇంపార్టెంట్ పార్ట్ అనుకున్నాను పర్సనల్ గా అది. సో అప్పటి నుంచి నేను నెక్స్ట్ ఒక 2 months 1.5 month అండి, నెక్స్ట్ టోటల్ 2 months నేను రెగ్యులర్ గా వారానికి ఒక రోజు అది కంపల్సరీగా చేశాను. తర్వాత 15 days ఒకసారి అలాగే చేసుకున్నాను. కామెంట్ ఏంటండి? ఉపవాసంలో నాకు ఫస్ట్ వీక్ లో చెప్పినప్పుడు అప్పుడు టాబ్లెట్ వేసుకుంటూ ఉండేవాడిని నేను. అప్పుడు చాలా భయం ఉండేదండి నాకు ఉపవాసం చేసిన రోజు అయితే. ఎందుకంటే ఏం తినకుండా మళ్ళీ నాకు షుగర్ లెవెల్ ఏమైనా వేరియేషన్ అవుతుందో ఏమో అన్ని, అది ఒకటి. తర్వాత నాకు ఆ రోజు ఫస్ట్ డే నాకు కొద్దిగా నీరసం ఉండేది. తర్వాత టైర్డ్నెస్ లాగా ఉండేది, ఆకలిస్తూ ఉండేది. బట్ నాకు కొద్దిగా హెడేక్ లాగా వచ్చింది. అప్పుడు హరీష్ గారు చెప్పి ఇదంతా బాడీ డిటాక్సిఫికేషన్ అవుతుంది, బట్ అప్పుడు ఇదంతా సైన్ అండి, మంచి సైన్, మీరేం అది ఇది చేసుకోవద్దు, టైంకి అది ఫాలో చేయండి. బట్ నేను అది మాత్రం పర్ఫెక్ట్ అనే షెడ్యూల్ లీవ్ ఉన్న రోజనే నేను అది చేసాను ఇంట్లో ఉండి. ఫస్ట్ స్టార్టింగ్ మాత్రమే ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఆ టైం కరెక్ట్ గా మెయింటైన్ చేసిందండి అది. అప్పుడు సెకండ్ వీక్ చేసినప్పుడు నాకు అంత కాంప్లికేషన్స్ రాలేదు. థర్డ్ వీక్ నుంచి ఈవెన్ వర్కింగ్ డేలో కూడా చేశాను నేను. అప్పుడు అంతా నాకేం అనిపించలేదండి, ప్రాబ్లం ఏమనిపించలేదు. ఎక్కువగా చేసిన ఎన్ని రోజులు కంటిన్యూగా చేశారు? ఎక్కువగా ఎన్ని రోజులు చేశారు ఫాస్టింగ్ కంటిన్యూగా? నాకు అట్లీస్ట్ 3 days ట్రై చేయమన్నారు. బట్ నేను అట్లీస్ట్ 2 days అయినా చేయండి అన్నారు. ఒకసారి మాత్రం నేను కంటిన్యూస్ 2 days చేశానండి. చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది మీకు? నీరసంగా ఏమైనా అనిపించిందా? మీ షుగర్ లెవెల్స్ అయ్యాయా? లేదండి, అస్సలు లేదు. మళ్ళీ ఇంకొకటి చెప్పారు ఆయన, స్టార్టింగ్ అయితే ఫస్ట్ ఇది చేసినప్పుడు అస్సలు మీరు ఇది తీసుకోవద్దు అండి సార్, ఎలాంటి మెడిసిన్ అయినా కానీ ఏ మెడిసిన్ వేసుకోవద్దు అన్నారు. ఆ రోజు బీపీ కూడా వేసుకోలేదు, ఇది కూడా వేసుకోలేదు ఫస్ట్ టైం. తర్వాత ఇంకేం మానిపించేశారు అంతా. సో అప్పుడేమి నాకు డిఫరెన్స్ అనిపించలేదండి. అంతే యాక్టివ్ గా ఉండేవాడిని, పని చేసుకున్నవాడిని, ఏం అంత డిఫరెన్స్ ఏం అనిపించలేదు నాకు. స్టార్టింగ్ 1-2 ఫాస్టింగ్ మాత్రమే కొద్దిగా అనిపించేది, తర్వాత ఏం అనిపించలేదండి.
సాధారణంగా మరి షుగర్ ఉన్నవాడు ఎవరి 2 గంటలకు ఒకసారి తినమంటారు. అంటే మీరు 48 గంటలు మరి తిండి మానేస్తే మరి ఏంటండి? దానికి మీరేం సమాధానం చెప్పుకున్నారు? అవును. నిజంగండి. అది ఒక నాకి షాక్ అయిపోయిందండి. అప్పుడు నేనెప్పుడూ అదే చెప్పేవాడినండి. అంటే ఈవినింగ్ కొద్దిగా ఇదయిపోయి ఉంటే అట్‌లీస్ట్ ఫస్ట్, సెకండ్ టైమ్ చేసినప్పుడు నెక్స్ట్ టైమ్ అయితే అలాగ ఏం అనిపించలేదు. తర్వాత హ్మ్. ఆహ్, మార్నింగ్ ఈవెన్ నేను అనుకునేవాడిని, అరే! నైట్ నిద్రొస్తదా లేదా? అసల తినలేదు అనుకునేవాడిని. ఎప్పుడూ ఆ హ్మ్. మెంటాలిటీ ఉండేది మనకి. నైట్ తినకపోతే సరిగ్గా నిద్ర రాదని. అప్పుడు నిద్ర కూడా వస్తది. చాలా బాగా నిద్ర వచ్చింది. తర్వాత మార్నింగ్ లేస్తే కూడా నాకి ఆకలి అలాంటిది ఏమి అనిపించలేదు. ఎందుకంటే ఇంతకు ముందు నేను రోజు లేస్తే నాకి చాలా ఆకలేసేదండి. అంటే హంగ్రీ చాలాగా ఉండేది. అప్పుడు మళ్ళీ వెంటనే టీ తాగేది. టీ తాగి మళ్ళీ పిల్లలు వెళ్తుంటే పిల్లలతో పాటు ఏదో లైట్‌గా టిఫిన్ తినేసేవాడిని. మళ్ళీ తర్వాత ఆఫీస్ వెళ్ళేటప్పుడు మళ్ళీ మామూలు బ్రేక్‌ఫాస్ట్ అలాగే తినేవాడిని. బట్ ఇప్పుడు ఫాస్టింగ్ అయిపోయినాక నెక్స్ట్ డే నాకసలా అది అనిపించలేదండి. నాకసలా తినాలా గూడా అనిపించలేదు. నా టైమ్ వచ్చే వరకు. నువ్వు కరెక్ట్‌గా జ్యూస్ తాగి 7:30కి మళ్ళీ 9:30కి భోజనం తింటేవాడిని. అంతవరకును చాలా కంఫర్ట్‌గానే ఉండేవాడిని. అలాగే డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకు. ఇప్పుడు మీరు ఎవరైనా సరే షుగర్ పేషెంట్‌లు ఎవరీ 2 గంటలకోసారి తినాలి. నిజమా? కాదంటే మీరేం చెప్తారు? యాహ్! అబద్దాలండి అది. అంత అసల నమ్మకూడదు అనిపించింది నాకైతే. ఇంకా నేను నార్మల్‌గా ఉండేటప్పుడంటే నేను అప్పుడు చాలా ఇది ఉండేదండి. ఇది ఆకలి ఎక్కువేసేది నాకి. ఇప్పుడు పొద్దున్నే వచ్చే ముందరనే టీ, ఏదైనా స్నాక్స్, తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసి వస్తే ఆఫీస్‌లో టీ, మళ్ళీ స్నాక్స్, తర్వాత భోజనం అయితే ఒక 1:30 తినలేదంటే చాలా ఇదే వచ్చేది. స్వెట్టింగ్ లాగా వచ్చేది. ఇదంతా అయిపోయేది. బట్ ఇప్పుడు పొద్దున ఒకసారి జ్యూస్ తాగి తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేసినాక ఒకసారి తినేసి భోజనం చేసి వస్తాను. వచ్చినాక 1:30 వరకును, 1:00 వరకును అస్సలు ఆకలేదు నాకు. కరెక్ట్‌గా 1:00కి బాగా ఆకలేస్తది. అప్పుడు భోజనం చేశాను. మీల్ టు మీల్ అదంతా చాలా అలవాటు ఉండేది. అది లేకుండా ఉండేవాడు కాదు నేను. బట్ అదంతా ఏమీ లేకుండానే చాలా చక్కగా ఉంటానండి ఇప్పుడు. దాంట్లో చాలా బెనిఫిట్ వచ్చింది నాకు. ఇప్పుడు ఎంత కూర తింటున్నారు మీరు? స్టార్టింగ్‌లో మీరు కూర ఎంత తినేవారు? ఇప్పుడెంత తింటున్నారు? స్టార్టింగ్ ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే ఒక పావు కిలో వెజిటబుల్స్ తెస్తే మనమంతా ఇద్దరు, నా వైఫ్, మా ఇద్దరు పిల్లలకి అందరికీ సరిపోయేది. రోజు అంతా తినేవాళ్ళు నేను. ఇప్పుడు నాకు నే నేను నా వైఫ్ ఇద్దరికైనా 1 కేజీ కూడా తక్కువ అవుతదండి ఒక్కొక్కసారి. కేజీ కూర చేసుకుంటే రోజుకి తక్కువ అవుతది. ఇంకా ఎక్కువనే తింటాం మేము. బట్ స్టార్టింగ్ 1 వీక్ అయితే చాలా కష్టపడి తినేవాడినండి. అది పావు కిలో హాఫ్ కిలో చేసుకుంటే పొద్దున్నే మళ్ళీ మధ్యాహ్నానికి చాలా కష్టపడి తినేవాడిని. ఒక్కొక్క రోజైతే తినలేకపోతున్నాం. అంత ఇది ఉండేది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువనే తింటున్నానండి. మరప్పుడు ఏమనిపించిందండి? ఇంతకి ఇవన్నీ అవసరమా మనకి జీవితంలో అనిపించలేదండి? నిజంగా ఫస్ట్ వీక్‌లో అలాగా అనిపించిందండి నాకు. అరే బాబోయ్! అది నాకు చెప్పిన వెజిటబుల్స్ ఎలాగున్నాయంటే అవి ఎప్పుడు నేను లాస్ట్ దీంట్లో ఉండేవి. ఇగ్నోర్డ్ లిస్ట్ అది. అస్సలే తినేవాడిని. మళ్ళీ దొండకాయ, తర్వాత బెండకాయ అయితే అస్సలు తినేవాడిని కాదు నేను. బీరకాయ హుహు. ఇవన్నీ అసలు ముట్టుకునేవాళ్ళు కాదు. సో, అవి మన మెయిన్ ఫుడ్ అయిపోయినాయి. బట్ ఫస్ట్ వీక్ అయితే చాలా కష్టం అనిపించింది నాకి. బట్ తర్వాత సెకండ్ వీక్ తర్వాత చాలా బాగా అలవాటయిపోయింది. మళ్ళీ మీరు క్లాస్‌లో గూడా ఆహ్, వండుకునేదే వెరైటీలాగా ఎలా వండుకోవచ్చు అది ఇది అన్నీ చెప్పారు. మళ్ళీ దాన్ని ట్రై చేసుకున్నాము. అది బాగా హెల్ప్ అయింది. ఓకే. ఓకే. సో, మొత్తం మీరు రెగ్యులర్‌గా అప్పటి నుంచి ఇప్పటి వరకు క్లాసులు విన్న వ్యక్తుల్లో మీరొకరు. అవును సార్. సో, ఏంటండి క్లాస్ యొక్క స్పెషాలిటీ ఏంటి? మీకేం అర్థమైంది క్లాసులో? ఏం ఉపయోగం అనిపించింది? నాకీ మెయిన్ ఉపయోగం ఏమంటండి ఇది నాకు పర్సనల్‌గా ఏమనిపించిందంటే, ఇక్కడ క్లాస్‌లో దొరికే ఇన్ఫర్మేషన్ మనకి ఎక్కడ దొరకదండి. అంటే నేను ఇలాంటివి చాలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ట్రై చేస్తూ ఉండేవాడిని ఫస్టు. ఎప్పుడో యూట్యూబ్‌లోనో లేదంటే ఏదో నెట్‌లో వీడియోస్ వస్తాయి. ఎవరో పోస్ట్ చేస్తా ఉంటారు వాట్సాప్‌లో. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు రకరకాల ఇన్ఫర్మేషన్ ఏది ట్రస్ట్ చేయాలా? ఏది ట్రస్ట్ చేయకూడదు? అలాంటిది ఒకటి వచ్చేది. తర్వాత ఏమైందంటే ఎప్ ఇదొక కంప్లీట్ ప్యాకేజ్ లాగా దొరుకుతదండి. మనకి చాలా క్వెషన్స్ ఉంటాయి. ఆ క్వెషన్స్‌కి ఆన్సర్ ఎవరికి అడగాలంటే అది
చాలా ఇబ్బందిగా ఉండదు. మీరు నెట్ లో కొడితే దానికి రకరకాల ఆన్సర్ వస్తాయి. ఒకసారి నేను ఇప్పుడు క్లాస్ విన్నాక తర్వాత డాక్టర్ కి అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ కి చాలా డిఫరెన్స్ ఉందండి. అది నాకేమంటే కంప్లీట్ గా మనకి ఎక్కడ దొరకలేని ఆన్సర్లు మీ క్లాస్ లో దొరుకుతాయి. అందుకే నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేది క్లాస్ మీద. చిన్న చిన్న మన రెగ్యులర్ లో ఉండే చిన్న చిన్న ఏదైనా మిస్టేక్లు ఉంటే, లేదంటే ఏదైనా డౌట్లు ఉంటే, ఏది అడిగితే కూడా దానికి సమాధానం చెప్తుంటారు. అది ఒకటి. కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి ఏదైనా మీరు డాక్టర్ దగ్గర వెళితే ఏదో 5 minutes 10 minutes వాళ్ళు ఏదో వాళ్ళు చెప్పేది ఏదో ఒకటి నేనే అడుగుతున్నాను. ఇప్పుడు నాకు వైటమిన్ డెఫిషియన్సీ ఉంది అని డాక్టర్ చూసిన వెంటనే నాకు చెప్పింది ఒకటే ఆయన, ఎందుకైనా నాన్ వెజ్ ఏమి తగ్గిస్తున్నారా, నాన్ వెజ్ తినట్లేదా మీరు అన్నారు. లేదు తింటున్నాను సార్ నాన్ వెజ్ అన్నా. మళ్ళీ మీరు పెంచుకోవాలండి, బాగా తినాలా నాన్ వెజ్, మీరు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది మీకు అన్నారు. అప్పుడు వాళ్ళు అట్లీస్ట్ తినేది కూడా ఏం తినాలా, ఎలా తినాలా అది కూడా చెప్పలేదు, నాన్ వెజ్ తినాలి అంతే అన్నారు. బట్ అలాంటివన్నీ షార్ట్ ఆన్సర్స్ ఎక్కడైనా దొరుకుతుంటాయి, ఫ్రెండ్స్ చెప్తుంటారు, నెట్ లో దొరుకుతుంటాయి. బట్ కాంప్రహెన్సివ్ గా మనకి ఏదైనా డౌట్ ఉంటే అది ఆన్సర్ మీ క్లాస్ లో చాలా బాగా దొరికిందండి నాకైతే. క్లాస్ లో మీకు బాగా ఉపయోగపడిన పాయింట్స్ ఏంటండి, ఆశ్చర్యం అనిపించింది? బాగా నచ్చిన ఏమంటే ఒకటి, వేరే వాళ్ళు కూడా చాలా సారి క్వశ్చన్లు నాకు అనిపించలేదే, ఈ క్వశ్చన్ నాకు కూడా డౌట్ ఉంది కదా, నేను అడగలేదు కదా అన్నట్లు అనిపించేది. ఎందుకంటే క్వశ్చన్స్ అడుగుతుంటారు వేరే వాళ్ళు కూడా, వేరే పార్టిసిపెంట్స్ అందరూ అడుగుతుంటే వాళ్ళు అడిగే క్వశ్చన్ లో కూడా నాకు చాలా ఇన్ఫర్మేషన్ వచ్చేది. నాకు కూడా చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండేది. అది చాలా బాగుండేదండి. మళ్ళీ ఐ లైక్ యువర్ క్లాస్ అండి. అంటే చాలా బాగా చక్కగా క్లాస్ తీసుకుంటారు. అంటే టైం మెయింటెనెన్స్, తర్వాత మీరు హ్యాండిల్ చేసేది అదంతా చాలా బాగా చేశారండి. మీకు ఉపయోగపడిన టాపిక్స్ దాంట్లో 1-2 ఎగ్జాంపుల్స్. టాపిక్స్ చాలా టాపిక్స్ మనం చెప్పుకున్నాం, అందులో ఉపయోగపడి. అవునవును, దాంట్లో వాటర్ గురించి చాలా ఇదైందండి. ఎందుకంటే దాంట్లో చాలా మిస్టేక్ చేసేవాడిని నేను. నాకైనా ఎక్కువ నా కంప్లీట్ ఫ్యామిలీకి చాలా ఉపయోగమైంది ఆ విషయంలో. ఎందుకంటే నా పిల్లలు ఎప్పుడు మా ఇంట్లో ఎలా చేసామంటే, వంట ఫస్ట్ ఏదైనా ప్లేట్స్ అది పెట్టడానికి ఫస్ట్ వాటర్ పెట్టేవాళ్ళు. 2 గిన్నెలు వాటర్ పెట్టి తర్వాత ఫుడ్ తీసుకుని వచ్చి పెట్టేవాళ్ళు. అంటే వాటర్ ఎప్పుడు ఉండేదే, స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు వాటర్ తాగుతూనే తినేవాడు. అది ఒకటి చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండేది. మళ్ళీ టెస్టిమోనియల్స్ కూడా చాలా మోటివేట్ చేసింది. బాగా నచ్చినవండి? బాగా నచ్చిన టెస్టిమోనియల్ అంటే ఒకటి వెయిట్ లాస్ కోసం, నాకు పేర్లు గుర్తులేదండి. అంటే ఒక ఆయన 100+ ఉంది, ఆయన ఇదేదో షేక్స్ అది ఇది తాగి ఎక్కడెక్కడో జిమ్లు వెరైటీ ట్రై చేసి మళ్ళీ అదే నార్మల్ స్థితికి వచ్చి చాలా కాంప్లికేషన్స్ ఫేస్ చేసి తర్వాత ఆయన ఈ సాధనం చేసి రికవర్ బాగా చక్కగా ఇది వెయిట్ లాస్ అయ్యారు, మళ్ళీ బాగానే వితౌట్ ఎనీ సప్లిమెంట్స్. అది ఒకటి. తర్వాత ఇంకొకటి ఆర్థరైటిస్ గురించి వైజాగ్ నుంచి ఒక లేడీ ఒకరు చెప్పారండి, అది నాకు పేరు గుర్తులేదు. ఆమె ఫేస్ చేసి, ఆమె ఇంకా మెడికల్ ఫీల్డ్ లోనే ఉంది ఆమె. తర్వాత వాళ్ళంతా డాక్టర్ అదంతా వాళ్ళ చుట్టుపక్కల ఉండి వాళ్ళ మెడికల్ హాస్పిటల్లోనే పనిచేసి కూడా వాళ్ళు అదంతా రికవర్ అవ్వలేదు, వాళ్ళకి ఆర్థరైటిస్ అలాంటి ప్రాబ్లమ్. బట్ ఇక్కడ సాధనం చేసి వాళ్ళు రికవర్ అయ్యారు. ఇంకొకటి బళ్ళారి నుంచి ఒక లేడీ, అది థైరాయిడ్, మళ్ళీ షుగర్, వెయిట్ లాస్, ఇలా అన్ని రికవర్ అయ్యి 2-3 స్టార్టింగ్ లో చాలా మోటివేట్ చేశాయి నాకు. ఈ 3 టెస్టిమోనీస్ అన్ని కూడా మీకు మన యూట్యూబ్ ఛానల్లో దొరికితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వినొచ్చు. ఒకటి రాజు గారు, ఆయన మొత్తం 27 kg తగ్గారు 75 రోజుల్లో, అది విశేషమైంది. ఆ తర్వాత ప్రసన్న గారిది టెస్టిమోనీ కూడా మన గ్రూప్ లో ఉంటది. తర్వాత ఆవిడది ఇంకొక ఆవిడ ఉన్నారు, చెప్తాను చివరిలో చెప్తాను ఆవిడ పేరు. కాబట్టి మీరు ఎవరైనా వినాలనుకుంటే వినొచ్చు, అభ్యంతరం. ఓకే, నెక్స్ట్. సో మరి ఈ క్లాసెస్ విన్నాక ఇంట్లో మీరు ఏం చేంజ్ చేశారు? సారీ, ఒక్కటి కంప్లీట్ మెన్యూ చేంజ్ చేసామండి మేము. మళ్ళీ గ్రాసరీ లిస్ట్ అయితే కంప్లీట్ మారిపోయింది. స్టార్టింగ్ ఏమంటే మళ్ళీ ఫస్ట్ హరీష్ గారు నాకు చెప్పింది ఏమంటే, మీరు
రీఫైండ్ ఆయిల్ మానేయాలండి అన్నారు. అప్పుడు నువ్వుల నూనె వాడాలా అన్నారు. అప్పుడు నేను అనుకున్నా, వెళ్ళి నేను అది కూడా కొద్దిగా వెళ్ళి అడిగితే నేను 550 లీటర్ అన్నారు. బాపురే, 550 రూపీస్ లీటర్ అయితే మనకి త్రిబుల్ అయిపోయింది, ఇంకా కాస్ట్ వైజ్ కూడా చాలా పెరుగుతుందేమోలే అనుకున్నాను నేను. బట్ అది మనకి మేము ఆయిల్ దాదాపు 6 to 7 లీటర్ రీఫైండ్ ఆయిల్ వాడుతున్నాం మనం నెలకి. బట్ తర్వాత మేము ఇక్కడ ఎంత 1 లీటర్ కూడా వాడుతున్నాం అంతే. ఎక్కువ అంటే 1 లీటర్ పోతుంది, 1 లీటర్ కూడా పోదు 1 నెలకి ఇప్పుడు. సో దాంట్లో ఇంకా సేవింగ్స్ అయిందండి మనకి నిజం చెప్పాలంటే. అది ఒకటి. తర్వాత ఆయిల్ అంతా కంప్లీట్ గా మానిపించేసాము. సో కంప్లీట్ మెనూ మారిపోయింది. అంటే గ్రాసరీ లీస్ట్ కూడా మనం స్టార్టింగ్ తెచ్చే దీంట్లో ఒక 2-3 ఐటమ్ ఏదో తెస్తామేమో అంతే. మిగిలిన అన్ని మారిపోయినాయి. అంటే అలాంటి ఏది తినకూడదో అలాంటివన్నీ తినేవాళ్ళం మనం అనిపిస్తుంది. ఇంకేం మార్పండి? అది ఒకటి మళ్ళీ వెజల్స్ అన్ని ఇదొకటి అండి. నాకు ఎప్పుడు మనం సిల్వర్ ఇది అల్యూమినియం వెజల్స్ వాడేవాళ్ళం. మేము ఒకసారి ట్రై చేస్తాంలే అని ఒకటి తెచ్చుకున్నాం. తర్వాత అలాగనే వెజల్స్ కూడా అన్ని మార్చేసాం స్టీల్ కి. ఫస్ట్ స్టార్టింగ్ 1 నెల తర్వాత ఇలాగే మడ్ పాట్స్ ఉంటాయి కదా, మట్టి ఇది, అవి వాడాలన్నారు. అయ్యా నేను అవి ఎప్పుడు అన్ని ఎంత గ్యాస్ ఎంత పోతుందో, అది టైం చాలా పడుతుందేమో అది, ఎందుకంటే అది మట్టిది, అది అంత ఇదవల వద్దులే అవన్నీ కుదరవు అనుకున్నా. ఇలాగే ఏదో ఎగ్జిబిషన్ వెళ్తే అక్కడ నా ఫ్రెండ్ కొంటే నేను కూడా ఒకటి కొనుక్కొని వచ్చా. అది ఎంత కంఫర్ట్ గా ఉందంటే, ఈ స్టీల్ గిన చాలా కంఫర్ట్ గా ఉందండి. అంటే నేను ఫస్ట్ టైం ఎవరన్నా చూసి ఏమనుకుంటారో ఇంట్లో అనుకునేవాడిని నేను అది మట్టిది ఇది పెడితే. బట్ వచ్చిన వాళ్ళందరూ చూసి, మనం చూసి గెస్ట్లు ఎవరు ఫ్రెండ్స్ అందరూ మోటివేట్ అయిపోయారు దాని మీద. వాళ్ళు కూడా కొనుక్కున్నారు. అంటే అదే వాడుతున్నాం అండి, మట్టి వెజల్స్ అనే వాడుతున్నాం. మీరు సాధనలోకి వచ్చాక మీ మార్పుని గుర్తించి చెప్పిన వాడు ఎవరైనా ఉన్నారు? అది మీకు ఆనందం అనిపించిన సన్నివేశం ఏదన్నా? కొన్ని ఆనందాలు ఉన్నాయండి, కొన్ని చాలా అంటే సింపతి కూడా చూపించారు. స్టార్టింగ్ అయితే నేను కూడా ఫీల్ అయ్యానండి అప్పుడు. అంటే స్టార్టింగ్ ఏదో ఐ వాజ్ సో మోటివేటెడ్, వెయిట్ తగ్గుతుందిలే, వెయిట్ చాలా రెడ్యూస్ అవుతుందని ఐ వాజ్ వెరీ మోటివేటెడ్. అలాగనే వెయిట్ తగ్గుతూ వస్తే ఒక 1.5 month తర్వాత అందరూ నాకు చాలా సింపతి చూపించేవాళ్ళు. అదే ఏమైంది సార్, ఒకలాగా కొంతమంది అయితే ఏం పేషెంట్ లాగా అవుతున్నావు, ఏమైనా ఆరోగ్య సమస్య ఉందా అని కూడా అడిగారు నాకు. నేను అప్పుడు మీకు కూడా అడిగాను, హరీష్ గారికి అడిగాను, మీరు ఒకసారి క్లాస్ లో వేరే వాళ్ళు కూడా అడిగితే అప్పుడు సమాధానం చెప్పారు దానికి. మీరు దాని గురించి ఆలోచించవద్దు, మీకు అంతే, మీరు ఎంత గ్లో పోతుంది అనుకుంటారో అంత మీకు గ్లో వస్తుంది, స్కిన్ అదంతా, మీరు దాని గురించి ఆలోచించొద్దండి అన్నారు. అప్పుడు నేను సర్లే చూస్తామని ఇచ్చేసాం. బట్ రాను చాలా పాజిటివ్ కాంప్లిమెంట్స్ రావడానికి స్టార్ట్ అయినాయండి. చాలా మంది నాకు, నా ఫ్రెండ్స్, కొలీగ్స్, రిలేటివ్స్ అందరూ షాక్ అయిపోయారు నాకు చూసి. మీరు ఈ లోపు మరి ఈ ప్రసాద్ గారు డాక్టర్ గారితో కూడా ఒకసారి మాట్లాడారు, ఏం చెప్పారు ఆయన మీకు? అవును, ఆయన కూడా నేను అప్పుడప్పుడు డాక్టర్ గారు కూడా ఫోన్ చేసి చెప్తా ఉండే, నేను ఇలాగైంది అంటే ఆయన చాలా సార్, అది మీకు ఒకరే కాదు, అట్లీస్ట్ ఆయన మీరు ఒక్కరికి బెనిఫిట్ అయిపోతే మీ కేర్ లో ఉన్న పిల్లలు, మీ కొలీగ్స్ అందరూ మొత్తం బెనిఫిట్ అవుతుంది సార్ అట్లీస్ట్ అని ఆయన చాలా సంతోషపడ్డాడు. అట్లీస్ట్ మీరు నేను చెప్పిన దానికి అట్లీస్ట్ సీరియస్ గా తీసుకుని చేశారు కదా సార్, దానివల్ల బెనిఫిట్ వచ్చింది, అదే అని దే వెరీ హ్యాపీ అండి. చేసిన వెంటనే డాక్టర్ గారు నాకు ఫోన్ చేసేవారు, మాట్లాడేవారు నాతో, కోటర్స్ గారు హ్యాపీగా ఉన్నారని అంత నాకు అప్డేట్ చెప్పేవారు. సంతోషం. ఓకే, సో ఓవరాల్ గా ఇప్పుడు మీ HbA1c ఎంత ఉందండి? అప్పుడు షుగర్, ఆల్రెడీ ఇప్పుడు మెడికేషన్ మొత్తం డైలీ ఎన్ని వాడేవారు మీరు? 2 టాబ్లెట్స్ అండి, 2 షుగర్ టాబ్లెట్, 1 BP టాబ్లెట్, 3 వాడుతున్నాను ఇప్పుడు. తర్వాత డాక్టర్ అప్పుడు నాకు ఇది కూడా ఇచ్చారు, సాధన చేసే ముందరనే నాకు కొన్ని వేరే వైటమిన్ డి డెఫిషియన్సీ దానికన్నా ఒక 2-3 టాబ్లెట్ ఎక్స్ట్రా ఇచ్చారు. అవన్నీ అప్పుడే మానిపించేసాను, అంతా మానేసాను టాబ్లెట్స్. ఇప్పుడు నాకు దాదాపు 3.5 months అవుతుంది. ఏమైందంటే టాబ్లెట్ మానేశాను. తర్వాత నాకు సాధన చేసేటప్పుడు అయితే అప్పుడు
మిడ్లు చెక్ చేసుకుంటూ పడినాడు. HbA1c 2.5 months అంతా చెక్ చేస్తే అప్పుడు నార్మల్ గా వచ్చేసింది. 6.8 ఉండేది 5.7 అంతా వచ్చేసింది. తర్వాత మళ్ళీ ప్రతి నెల నేను చెక్ చూసుకున్నా. ఈ రోజు కూడా చెక్ చేశానండి నేను పొద్దున. అంటే ఎలాగైనా చూస్తాను, ఎందుకంటే టాబ్లెట్ వేసుకోవట్లేదు అది ఇదని. ఇప్పుడు కూడా అది ఎంత నార్మల్ గానే ఉందండి. అన్ని 3.5 months అయింది టాబ్లెట్ అన్ని మానేసి. సో అప్పుడు ఎక్కువ ఫుడ్ తినేవారు, ఇప్పుడు ఎక్కువ ఫుడ్ తింటున్నారు? ఇప్పుడు ఎక్కువ తింటున్నానండి. ఏంటంటే మరి అప్పుడు ఎక్కువ తింటే షుగర్ వచ్చింది, ఇప్పుడు ఎక్కువ తింటే షుగర్ రాలేదు ఎందుకు? అదే అండి, నాకు కూడా షాక్. అప్పుడు ఏమంటే ఇంకొకటి ఏమంటే అప్పుడు ఫ్రూట్స్ ఇదంతా అసలు అరటిపండ్ల, మళ్ళీ వాటర్ మిలన్ ఇలాంటివన్నీ అసలే ముట్టుకోలేదులేండి. సీతాఫలం ఇలాంటివి అయితే, సీతాఫలం అయితే మానేసి నేను దాదాపు ఒక 4 years 5 years అయింది నేను టచ్ చేయలేదండి. అప్పుడు డాక్టర్ చెప్పినప్పటి నుంచి ఈ ఫ్రూట్స్లే ముట్టుకోలేదు. నాకే స్టార్టింగ్ ఒక 15 days ఏదో వేరే ఇచ్చారు, స్వీట్ ఫ్రూట్స్ కొద్దిగా అవాయిడ్ చేయమన్నారు. 15 days తర్వాత అరటిపండ్లు అది అన్ని ఇచ్చేస్తే చక్కగా తినండి. ఇప్పుడు కూడా తింటున్నా. అది ఏది ఫ్రూట్స్ అయితే ఏది నేను కంట్రోల్ చేయట్లేదు, ఏది ఉందో అదంతే తింటుంటాము. బట్ ఏం ప్రాబ్లం రాలేదండి ఇప్పుడు కూడా. అరటిపళ్ళు కూడా తిన్నారా? అరటిపండ్లు అంతే రెగ్యులర్, వారంలో ఒక రోజు కంపల్సరీ ఉంటుంది. వారంలో ఒక రోజు. ఎన్ని తింటారండి ఒక మీల్ లో? ఎన్ని తింటారు? మినిమం ఒక 4-5 తింటానండి. షుగర్ చూసుకున్నారు తర్వాత? చూసుకున్నాండి, ఏం డిఫరెన్స్ రాలేదండి అప్పుడేం. కానీ సాధారణంగా మరి షుగర్ ఉన్న వాళ్ళు అరటిపళ్ళు తినకూడదు అంటారండి. అవునండి, నాకు కూడా చెప్పారు. నేను మాన్పించేసి నేను చెప్తానండి, సీతాఫలు అరటిపండ్లు ఎప్పుడెప్పుడో తినేవాళ్ళు. మళ్ళీ ఇవన్నీ వాటర్ మిలన్ ఇవన్నీ మాన్పించేసి 4-5 సంవత్సరం అవుతుందండి. ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇవన్నీ అబద్ధాలండి. అంటే మన తినే దీంట్లోనే ఉంటది, బట్ మనం కొన్ని మన ఫుడ్ లోనే మార్పులు తెచ్చుకుంటే అవన్నీ అవసరమే ఉండదండి. ఫ్రూట్స్ విషయంలో అసలు ఏం ఆలోచించేది అవసరం లేదు. సో ఇంచుమించు మీరు సాధన ఇప్పుడు మొత్తం ఎన్ని రోజులు అవుతుందని పూర్తిగా? ఇప్పటికి 3.5 months అయిందండి. 3.5 months లో మీ షుగర్ మెడిసిన్స్ మానేశారు, షుగర్ నార్మల్కి వచ్చేసింది. బీపీ మెడిసిన్స్ మానేశారు, బీపీ నార్మల్కి వచ్చేసింది. సో బరువు మొత్తం 10 kgs తగ్గారు. సో చక్కగా స్లీపింగ్ అవుతుంది, హ్యాపీ మీరు. మళ్ళీ ఇది కూడా తగ్గిందండి నాకు. అంటే నార్మల్ వచ్చేసింది. వైటమిన్ డి డెఫిషియన్సీ, B12, కొలెస్ట్రాల్ మొత్తం కంప్లీట్ గా నార్మల్ వచ్చాయండి, అన్ని నార్మల్. ఓకే. ఇంకా సో మీరు సాధన చేసి సాధన మీకు బాగా నచ్చిన పాయింట్స్ ఏంటి? సాధనలో నచ్చింది ఏమంటే, ఇది ఒకటి కంప్లీట్ లైఫ్ లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుందండి. అది ఒకటి నాకు అనిపించింది. ఎందుకంటే నేనేమంటానంటే, నేను అనుకున్నాను ఓన్లీ షుగర్ బీపీ ఇదంతా మానేయాలా, టాబ్లెట్ మానేయాలా అనుకున్నాను అంతే. బట్ నాకు ఇప్పుడు ఏమైందంటే కంప్లీట్ నా లైఫ్ లోనే చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. అంటే నాకు వచ్చే యాంగ్జైటీ వల్ల, తర్వాత నా ప్రాక్టీస్ లో కూడా రొటీన్ కూడా ఎంత సెట్ అయిపోయిందంటే, స్టార్టింగ్ నా వర్క్ లైఫ్ లో కూడా చాలా మార్పులు వచ్చిందండి నాకు తెలియకుండానే. ఇప్పుడు ఎఫిషియన్సీ చాలా ఇంప్రూవ్ అయింది, నాకు ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ అయింది. స్టార్టింగ్ అయితే నేను ఒక్కొక్కసారి లేట్ ఈవినింగ్ కూర్చొని ఆఫీస్ లో పనిచేసేవాడిని నేను. బట్ అదంతా నాకు ఎప్పుడు ఆఫీస్ టైం అయిపోయినాక ఒక 1 hour కూడా 1 minute కూడా కూర్చోను. ఎందుకంటే ఈ లోపల నా పనులు అయిపోతున్నాయి. చాలా నాకు తెలియకుండానే చాలా మార్పులు వచ్చినాయండి నాలో. యాక్టివ్నెస్ కావచ్చు, నాకు ఆలోచనలు కావచ్చు. మీరు చెప్పారు అది నిజమండి. మీరు సమస్య రజస్య ఇది చెప్పారు, సాత్విక, అది కూడా దాంట్లో నిజమే అండి. అంటే ఉన్న అగ్రెసివ్నెస్ అలాంటివన్నీ చాలా ఇదైపోయినాయండి. ఆ విషయంలో ఒక ఓవరాల్ ప్యాకేజ్ లాగా చేంజ్ వచ్చింది నా లైఫ్ లో. తర్వాత హరీష్ గారు మీకు గైడ్ గా ఉన్నారు ఏంటి, ఆయన మీద మీ కామెంట్ ఏంటండి? ఆయనకి ఐ షుడ్ హ్యాండ్స్ అప్ అండి. అంటే చాలా సపోర్టివ్ గా ఉన్నవాడు ఆయన. ఎప్పుడు కావాలంటే ఏం చిన్న డౌట్ ఉంటే కూడా ఎప్పుడు కుప్పడేవాడు కాదు ఆయన. అట్లీస్ట్ ఎప్పుడైనా బిజీగా ఉంటూ కూడా ఆయన ఫోన్ తీయలేదంటే ఇమ్మీడియట్ గా మళ్ళీ ఫోన్ చేసేవారు, అడిగేవారు. ఏదైనా డౌట్ ఉంటే దానికి చాలా బాగా ఇది. నాకు ఇంకొకటి ఏమంటే ఛాలెంజ్ నాకు
పెద్ద ఛాలెంజ్ సమస్యలు అంటే నేను మిస్ చేశానండి చెప్పేది. అంటే నాకు ట్రావెలింగ్ ఉంటుంది, ఒక్కొక్కసారి ఎక్కడెక్కడో ఒక మిడ్లో ఒక్కొక్క వారము 10 days నేను బయట ప్రోగ్రామ్ వచ్చాను ఆయనకి. ఆయనకి అప్పుడు అడిగితే చాలా బాగా సమాధానం చెప్పారు ఆయన, అప్పుడు ఏమేమి చేయాలని. అది ఒకటి నాకు భయం ఉండేదండి. అంటే దీనివల్ల నేను సాధన మానేస్తాను, నేను మధ్యలో అది చేయలేకపోతానేమో అనుకునేవాడిని. ఆయన దాన్ని కూడా చాలా బాగా అన్నిటికీ సొల్యూషన్ చెప్పేవారు. సార్ ఏం భయపడద్దు మీరు, అలా ఇలాగ ఉందా, ఏమో దొరుకుతుంది, దాంట్లోనే కొన్ని మార్పులు చెప్పేవారు. ఇది మార్పులు తెచ్చుకోండి, చక్కగా ఉండు, ఒక్కొక్కసారి అది ఏం లేదా అన్ని తినేసేయండి, వచ్చినాక ఏం చేయాలో చెప్తాను నేను అనేవారు. అలాగే వచ్చినాక సార్ ఇది ఈ తప్పులు చేశారు, ఇది చేసుకోండి అనేవారు. అలాగనే ఏది నాకు సాధనము అసలు ఆపడానికి, డిస్కంటిన్యూ చేయడానికి ఏది బ్యారియర్స్ రాలేదు నాకు. అలాంటి ఇది సపోర్ట్ బాగా చేశారు అన్నిట్లోనే. హి వాజ్ హావింగ్ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. ఏదని అడిగితే మీకు బాగా నచ్చిన ఒక పాయింట్ చెప్పండి, మీకు ఆశ్చర్యం అనిపించింది. ఆశ్చర్యం అనిపించిందంటే అంటే 10 days లో స్పెషల్ గా అంటే నాకు 10 days అయింది. అంటే నేను 10 days లో టాబ్లెట్ మానేయండి అన్నారు హరీష్ గారు. నేను అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి, అదే నాకే మెడిసిన్ లేదు, ఫుడ్ అదే తింటున్నా, ఇంకా ఎక్కువనే తింటున్నా, ఇంత తినిపించేసి మళ్ళీ టాబ్లెట్ మానిపోయి అంటారు, అది ఎలాగే మానేయాల అన్ని అది ఇది అయిపోయింది. బట్ అది టాబ్లెట్ మానేశాను. తర్వాత కూడా వీళ్ళు హరీష్ గారు ఏం చేశారంటే ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. ఫుడ్ నేను ఇంకా తగ్గిస్తారేని అనుకుంటే టాబ్లెట్ మానేసినాక తర్వాత ఒక వారం తర్వాత ఇంకా యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. మళ్ళీ పప్పులు యాడ్ చేశారు, ఇంకేదో ఫ్రూట్స్ ఇచ్చారు, ఫ్రూట్స్ లో స్వీట్ ఫ్రూట్స్ ఇచ్చారు, నట్స్ ఇచ్చారు, తర్వాత అలాగే ఇస్తా వెళ్ళారు. బట్ నేను అనుకున్నా ఇది ఇక్కడ పెంచుతా ఉన్నారు, మళ్ళీ నాకు షుగర్ లెవెల్ ఏమైనా పెరుగుతుందేమో అనుకున్నా నేను. బట్ దాని మీద మళ్ళీ వెయిట్ పెరుగుతుందా అని అనుకున్నానండి. వెయిట్ ఆశ్చర్యం ఏమంటే రెగ్యులర్ గా నాకు నెలకి ఒక 3 kg లాగా 3 to 4 kg లాగా తగ్గించుకుని 2.5 month కంతా నాకు 2 months కంతా నాకు అయిపోయిందండి. దాదాపు 8 to 9 kg వరకు తగ్గాను. తర్వాత నాకు కరెక్ట్ నా హైట్ ప్రకారంగా నాకు ఎంత 68 ఉండాలా, 68 వచ్చింది. ఆ 68 వచ్చినాక ఎక్కడ పెరగలేదు, తగ్గలేదండి. ఎప్పుడు ఒక్కొక్క వారం నేను కంప్లీట్ ఇది మానేసి నేను రెగ్యులర్ ఫుడ్ తిన్నా. ఢిల్లీలో నేను ఏదో ప్రోగ్రామ్ వెళ్ళినప్పుడు అక్కడ అసలు మెయింటైన్ చేయడానికి అవ్వలేదు. అప్పుడు నేను వారం తర్వాత నేను కంప్లీట్ నార్మల్ ఫుడ్ వెళ్ళిపోయాను. అప్పుడు నాకు డౌట్ కూడా వచ్చింది, షుగర్ కూడా పెరిగి ఉంటది, వెయిట్ పెరిగి ఉంటది, ఇవన్నీ అయిపోయి ఉంటదండి. ఇప్పుడు అసలు నేను వచ్చినాక 1-2 కరెక్షన్ చెప్పారు, అది చేసుకున్నా, ఏం డిఫరెన్స్ రాలేదండి. అది మాత్రమే ఇప్పుడు వరకు కూడా నేను ఏమి ఇది చేస్తే కూడా వెయిట్ పెరగలేదు, డౌన్ అవ్వలేదండి. ఎంత నార్మల్ వెయిట్ ఎంత ఉండాలో అంతే ఉంది. మీరు చెప్పిన దాంట్లో ఎంత పర్సెంటేజ్ చేసినట్టు మీరు? నేను దాదాపు ఒక ఓవరాల్ గా చూసుకుంటే నేను 70 to 80% చేశాను అనుకుంటానండి. కాబట్టి ఆ 70% చేసినప్పుడు మీరు విజయం సాధించారు. అవును. మరి తోటి సాధకులందరికీ మీరు ఏం చెప్తారు? నేనేమంటానంటే నా సజెషన్ ఏమంటే కన్ను మూసుకొని మీరైనా, మీరు అసైన్ చేసిన మెంటర్స్ ఎవరైనా ఉన్నారో ఏం చెప్తారో అది వినేసి ఫాలో చేస్తే, ఇది ఓన్లీ మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న ఏదైనా ఇబ్బందులు, ఏదైనా సమస్యలు ఉన్నాయి కదండి, అది ఒకటే కాదు, లైఫ్ లాంగ్ ఒక పెద్ద కరెక్షన్ అయిపోతుంది మా లైఫ్ లో. అది ఒకటి ఉందండి, లాంగ్ లైఫ్ ఒక ఇది దొరుకుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఉంటే మనం ఏదైనా సమస్యలు ఉంది అని వెళ్తామంటే డాక్టర్ దగ్గర, ఆ సమస్య కోసం మాత్రమే వాళ్ళు మందులు ఇస్తారు, ఏదో ఒక ట్రీట్మెంట్ ఇస్తారు అంతే. బట్ ఇక్కడ ఏమైతుంటే ఇది ఓన్లీ ఇప్పుడు ఉన్న సమస్య మాత్రమే కాదు, లైఫ్ లాంగ్ ఉన్న సమస్యలకి ఒక సొల్యూషన్ దొరుకుతుందండి. అది మాత్రమే నేను చెప్తాను. నాకు అనిపించింది అదే, అంటే నాకు అదే బెనిఫిట్ అవుతుంది. సో ఇంకా తోటి సాధకులు ఎవరైనా సరే ఏమన్నా మీరు కొట్రేష్ గారిని అడగాలంటే అడగచ్చు. ఎవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడుగుతారా? నమస్తే కోటేశ్వర గారు, మీరు చాలాసేపు బాగా చెప్పి అన్ని బాగా చెప్పారు.
చాలా బాగుంది. మీ ఫోటోలు కూడా చూసాం. పాత ఫోటోకి నీ ఫోటోకి తండ్రి కొడుకులాగా ఉన్నారు, అంత యంగలాగా ఉన్నారు. మీ పెద్దకు కూడా చాలా హ్యాండ్స్ అప్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి కొట్రేష్ గారు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే. కానీ నాకు ఒకటి, మీరు చెప్పిన దాంట్లో మిగిలిన దానికి మీ దానికి కొద్దిగా మీరు చెప్పింది ఏంటంటే నాకు పర్సనల్ గా దగ్గరగా ఉండేది చెప్పారు మీరు. ఆ అగ్రెసివ్నెస్ అది బాగా తగ్గిందని చెప్పారు మీరు. అవునవును సార్, అవును సార్. అది నేను అక్కడ కనెక్ట్ అయ్యాను, ఎందుకంటే సేమ్ ఎక్స్పీరియన్స్ నాది కూడా. అవును. అంటే మీరు కొద్దిగా తొందరగా వచ్చిందేమో, నాకు కొద్దిగా 6 నెలలు 8 నెలలు పట్టింది నాకు ఆ అగ్రెసివ్నెస్ అది తగ్గడానికి. కొద్దిగా అంటే ముందరికి వెళ్ళి కొద్దిగా టెన్షన్లు అవన్నీ ఎక్కువ ఉండేవి. కానీ ఎప్పుడైతే ఇలా చేసామో అదైతే మాత్రం చాలా కంపోజ్డ్ గా ఎవ్రీథింగ్. ఇప్పుడంటే యాక్చువల్ గా కానీ టూ లేట్ అయిపోయిందేమో అనిపించింది. బట్ ఎనీ ఓకే, బెటర్ లేట్ దెన్ ఎవర్ అన్నట్టుగా. ఇది ముందరే ఉంటే కాదు, చాలా ఎక్కువ ఉండేది. కానీ ఆ అగ్రెసివ్నెస్ అది బాగా తగ్గింది. అంటే కంపోజ్డ్నెస్ అనేది ఎక్కువ వస్తే కరెక్ట్ డెసిషన్స్ అనేది ఉంటాయి, ఏదర్ ఇన్ ప్రొఫెషన్ కానీ ఆర్ లైఫ్ లో కానీ. సో అది రియల్లీ అది వెరీ గుడ్. అది యు హావ్ డన్ ఎక్సలెంట్. మీరు కూడా అంటే సేమ్, నాకు కూడా అంతే. నేను కూడా 10 kgs తగ్గాను నేను ఫస్ట్ 2 months లోను. సో రియల్లీ గుడ్, కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారండి. మీ అనుభవాన్ని మీరు అందరికీ అర్థమయ్యేటట్టు చాలా వివరించి, ఇంకేం డౌట్ అడిగేటట్టు కూడా లేదు, అంత చక్కగా చెప్పారు. అంత ఇన్స్పిరేషన్ గా ఉంది. తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడారండి. మీకు అంత రాదన్నారు కానీ బాగా చెప్పారు. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చాలా మోటివేటివ్ గా ఉంది, చాలా ఇంట్రెస్ట్ గా ఉందండి. బాగా చెప్పారు. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా? ఇంకెవరో ఏ క్వశ్చన్స్ లేవని చెప్తే నేను చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ అన్ని తెలియపరుస్తాను మీకు. ప్రసాద్ గారు, మీకు మళ్ళీ హరీష్ ప్రసాద్ గారు, ఐ జస్ట్ వాంటెడ్ థ్యాంక్ యూ అండ్ హరీష్ గారు. చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ వల్ల ఇదంతా నేను చేయగలేను. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంతోషం. సో ఇక్కడ కొట్రేష్ గారి గురించి ఒక మాట నేను చివరిలో చెప్తాను చెప్పాను. ఏంటంటే ఆయన మనతో ఇప్పుడు అంత టైం స్పెండ్ చేస్తున్నా, నిజానికి అంత టైం స్పెండ్ చేసే పర్సన్ ఏం కాదు. ఎందుకంటే ఆయన షెడ్యూల్ అంతా నాకు ముందుగా డాక్టర్ గారు ముందుగానే చెప్పాను. నాకు ప్రసాద్ గారిని గట్టిగా పట్టుకోండి, దొరకరు మనకి, కానీ బలవంతంగా చేయమని చెప్పారంటే వాళ్ళ నాన్నగారి గురించి, వాళ్ళ మామయ్య గారి పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పారు. ప్లస్ మీ చేతిలో మొత్తం ఎంతమంది పిల్లలు ఉంటారండి? 200 అండి. 200 పిల్లర్స్ అందరూ ఆయన చూస్తూ ఉంటారు. ప్లస్ ఇంకో విషయం ఏంటంటే ఆయన ఎప్పుడు తిరుగుతూ ఉంటారు. విశేషం ఒకే దిక్కున ఉండరు, చాలా తిరుగుతూ ఉంటారు. సార్ మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఇందా క్లాస్ లో కూడా చెప్పారు మీరు. సో ఇది చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. చాలా ముఖ్యం. అనుకునేది ఏంటి, అమ్మ మనం ఎక్కడ కుదురుతాం, ఎక్కడ చేయగలుగుతాం, ఏం చేయలేకపోతాం కదా అనుకుంటాం. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు కొట్రేష్ గారి విషయం ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో ఆయన సమస్య రాగానే సాధనలోకి రావడం వల్ల ఏమవుతుందంటే, అయ్యే మీరు వీడియో ఆఫ్ చేసుకోవచ్చు, అభ్యంతరం లభించారు. సమస్య రాగానే మీరు సాధన చేయడం వల్ల వచ్చే లాభం ఏంటంటే తొందరగా రికవర్ అయిపోయి. ఇప్పుడు సమస్య తగ్గిపోయింది దానికి. అంటే ఆయన షుగర్ ఏదైతే షుగర్ తగ్గిపోయింది, బీపీ తగ్గిపోయింది, కొలెస్ట్రాల్ తగ్గిపోయింది, అదే చిన్న చిన్న సమస్యలు అవన్నీ తగ్గిపోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే 3 months చాలా చిట్టిగా కొనసాగించారు, 70-80% చేశారు. ఇంకా నెక్స్ట్ తర్వాత నుంచి ఆయన 50% చేసుకుని మెయింటెనెన్స్ చేసుకోగలిగితే ఆయనకి మళ్ళీ సమస్య రాదు. అది విషయం గుర్తుపెట్టుకోండి. అంటే కామన్ మ్యాన్ కి హెల్త్ ఇష్యూస్ ఉన్నవాడికి వేరియేషన్ ఇది గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ అనుకుంటారు లైఫ్ లాంగ్ ఇలాగే తినాలా, లైఫ్ లాంగ్ ఇలాగే ఉండాలా మీకు అనిపిస్తుంది. అలాగే ఉండదు. చూడండి, మీరు అప్పటికిప్పటికి కంపేర్ చేస్తే ఇప్పుడే ఎక్కువ తిండి తింటున్నారు, ఎక్కువ ఫ్రూట్స్ తింటున్నారు, ఎక్కువ వెజిటేబుల్స్ తింటున్నారు, రకరకాల ఐటమ్స్ తింటున్నారు. ఇన్ కేస్ బయట ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏమన్నా హ్యాపీగా తినగలిగే శక్తి ఇప్పుడు వస్తుంది. కానీ ఒకప్పుడు ఏమీ తినలేకుండా ఉండేవారు. చాలా మంది ఏమనుకుంటారంటే లాంగ్ టర్మ్ ఇలాగే తినాలి, ఇలా తింటేనే తగ్గుద్ది, లేదంటే తగ్గదు అనుకుంటారు. ఎప్పుడు తగ్గదు? మీరు క్రానిక్ డిసీజ్ అయిపోయాక కానీ మీరు చేస్తే అది రివర్స్ అవ్వదు. కానీ స్టార్టింగ్ టైంలో కానీ ఉన్నట్టయితే, సాధన స్టార్ట్ చేసి లేదంటే సమస్య మీకు షుగర్ వచ్చి 5 years అయింది, 10 years అయింది, ఇలాంటివి ఉన్నాయనుకోండి, ఏజ్ ఉందనుకోండి, తొందరగా రికవర్ అయిపోతారు. అప్పుడే మీరు 70, 80, 60 మొదలెట్టారు అనుకోండి, అది రివర్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇందులో షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, రకరకాల చిన్న వయసులో ఉన్నవాళ్ళు మీ గురించి ఎందుకు నొక్కి చెప్తున్నానంటే,
మీ వయసులో ఉన్నప్పుడు సమస్య వచ్చినప్పుడు రెక్టిఫై చేసుకుంటే, సాధన చేస్తే 199% అనేది రివర్స్ అవుతాయి. రిమైనింగ్ 1% అట్ల గురించి వదిలేయండి ఇంకా. సో తర్వాత 1 or 2, 3 months స్ట్రిక్ట్‌గా చేసేయండి. తర్వాత నుంచి మెయింటెనెన్స్ ఏదో ఉండదు. ఆయన చెప్పారు కదా 70% చేసినట్టు. తర్వాత 50% ఫాలో అవ్వండి చాలు. మీకు మళ్ళీ చాలా రకాల సమస్యలు రావు. మీ సమస్యలు మీకు రిపీట్ కావు. ఇది ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ఎప్పుడైతే అంటే మా చెప్పిన నియమాలన్నీ మీరు కొనసాగించుకుంటూ వెళ్తారో మీకు తెలుస్తుంది ఎక్కడ ఏం తినాలి, ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇన్ కేస్ తింటే దాన్ని ఎలా మనం న్యూట్రలైజ్ చేసుకోవాలని ఈ లాజిక్స్ అన్ని మీకు తెలుస్తాయి. ఎప్పుడైతే తెలిసి మీరు చాలా మటుకు తేలిగ్గా వెళ్ళిపోతారు. దీనివల్ల లాభం ఏంటి? ముందు మీ సమస్యను మీరు తగ్గించుకోగలుగుతున్నారు. ఆ షుగర్, బీపీ, రకరకాల సమస్యలు వచ్చే ఫర్దర్ కాంప్లికేషన్స్, క్రానిక్ డిసీజ్ ఏవైతే అవి కూడా రాకుండా కాపాడుకోగలుగుతున్నారు. అదే విషయం గుర్తుపెట్టుకోండి. కానీ రిమైనింగ్ ఏ విధానంలోని ఇది లేదు గుర్తుపెట్టుకోండి. షుగర్కి మెడిసిన్ అలా వాడుతూ ఉంటారు, పెరుగుతూ ఉంటుంది, తర్వాత ఇంకా పెరుగుతూ ఉంటుంది. అంతే, రివర్స్ అనేవి ఎక్కడ ఉండవు మీకు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లీస్ట్ 3 months or 2 months అన్న ప్రాపర్ గైడెన్స్ లో వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడే మీకు ఆ క్లారిటీ మీకు వస్తుంది. సకలో కానీ బ్రేక్ కొట్టేసారు అనుకోండి, దానివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. ఎందుకంటే బ్రేక్ కొట్టేశారు కాబట్టి ఇందులో చాలా మంది షుగర్ ఉన్నవాళ్ళు, బరువు ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాను మీకు. మీరు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేయండి. అంతవరకు చేస్తే రిజల్ట్ వస్తుంది. కాబట్టి రాకపోవడం అంటూ ఉండదు, డెఫినెట్ గా మీకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి ఇది చిన్న కష్టపడితే మీరు లైఫ్ లాంగ్ చాలా మంచి రిజల్ట్స్ మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా మీరు ఎవరైనా నేను ఏమైనా క్వశ్చన్స్ అడగాలంటే అడగచ్చు, లేదంటే మంత్రం చెప్పి పూజ చేద్దాం. డాక్టర్ గారు మీ అపాయింట్మెంట్ కావాలి, రేపు మాట్లాడుకోండి. ఇంకెవరైనా అడుగుతారా? ఇందాక ఎవరో మాట్లాడబోయారు. సార్ నేనే లేండి సార్. ఏం లేదు, మీరు చెప్పే విధానాన్ని బట్టి అసలు చేయడం కష్టమేమి కాదనిపించే అంత మంచిగా చెప్తున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు ఎన్వి ఇష్టం అనుకోండి, 1 month ఇంత బాగా హెల్దీగా ఉండి ఒక్కరోజు తింటే ఏం కాదని అట్లా. కాబట్టి అంత భయపడిపోవాల్సిన అవసరం లేదన్నట్టుంది మీరు చెప్పేది. ప్రతిదీ చేయొచ్చు. కొంచెం అంటే ప్లాన్ చేసుకోవాలా, కొంచెం ఓపిక తెచ్చుకొని ఇంట్రెస్ట్గా స్టార్ట్ చేయాలే కానీ చేయలేనట్లు అనిపించేంతగా ఏం లేదు. అంత బాగా చెప్తున్నారు మీరు. ఫాలో అవ్వచ్చు, చేయొచ్చు కూడాను. పూర్తిగా ఏది ఆపేయడం అంటే కష్టమే. కానీ మీరు చెప్పినట్టు దాన్ని ఏంటంటే 1 month హెల్దీగా తిన్నప్పుడు ఒక్కరోజు ఎన్వి తినొచ్చు. మంత్లీ వన్స్ తగ్గించుకోవడం. ఏది తినకూడదో అది ఎప్పుడో తినడము, తినగలిగినవన్నీ బాగా తినడము. బాగుంది సార్, చేయొచ్చు. చేయలేక భయపడిపోయేంతగా ఏమీ అనిపించట్లేదు. స్టార్ట్ చేయొచ్చు ఎవరైనా. మీరు చెప్పినట్టు ఏజ్ అయిపోయిన వాళ్ళకి కాకుండా ఇప్పుడు తెలుసుకున్నారంటే భవిష్యత్తులో మీరు వాళ్ళకి ఎంతో ఉపయోగపడద్ది. ఇప్పుడు యంగ్స్టర్స్ నేర్చుకున్నారంటే ఇది చాలా బాగా ఉపయోగపడద్ది వాళ్ళకి. బాగుంది సార్, చాలా చాలా బాగుంది. ఇంకెవరైనా మాట్లాడతారా? ఏ రోగమైనా తగ్గించుకోవచ్చు ఇక్కడ ప్రకారం అయితేనే. తెగ్మా దగ్గర ఎక్కడైనా సరే తగ్గించుకోవడానికి అవకాశాలు ఎక్కడ లేవు. కాబట్టి ఇక్కడైతే క్యూర్ అవుతుంది, పర్ఫెక్ట్ గా ఉంది. అంటే మనం బ్లఫింగ్ చెప్పడం లేదు, పర్ఫెక్ట్ గానే ఉన్నది, అంతాను జెన్యూన్ గానే ఉంది మన రామారావు గారి అనుగ్రహం వల్ల. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే. కాబట్టి సాధన చేసే వాళ్ళందరూ ధైర్యంగా చేయండి, భయపడకండి. మొదటి 10-15 రోజులు చాలా కొత్త సమస్యలుగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చాలా ఇబ్బందులు అనిపిస్తాయి. కానీ దానికి ప్రాపర్ మీతో ఎవరితో రెగ్యులర్ గా మాట్లాడండి, బోల్డ్ సలహాలు ఇస్తారు. అవన్నీ మీరు కొనసాగించుకుంటూ జాగ్రత్తగా చేస్తే నెగ్గేస్తారు. దాని గురించి భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇది స్టాండర్డ్ కాబట్టి మనకి. మరొకసారి కొట్రేస్ గారికి మనందరి తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుందాం.